వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి వివరాలను తెలిపిన మందమర్రి జీఎం దేవేందర్. పాకిజాకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సహాయం. జాతీయ రహదారి భూసేకరణలో తక్కువ పరిహారం ఇస్తున్నారని, రోడ్డు కోసం భూమి ఇవ్వమని నిరసన తెలిపిన రైతులు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్న మంత్రి టీజీ భరత్. బీఆర్ఎస్ నాయకులు చేతనైతే అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి తప్ప పరకాల శాసనసభ్యులు రేవూరు ప్రకాష్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ పార్టీ 16వ డివిజన్ అధ్యక్షులు దూపాకి సంతోష్ కుమార్ హెచ్చరించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 16వ డివిజన్ కీర్తినగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దూపాకి సంతోష్ కుమార్ మాట్లాడారు. పదహారవ డివిజన్ పరిధిలోని కీర్తినగర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క పత్రికా విలేకరుల ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా నిన్నటి రోజున స్థానిక కార్పొరేటర్ బీఆర్ఎస్ నాయకులు కేవలం కల్లిబొల్లి మాటలతో వారు ఎమ్మెల్యే గారి పైన దుష్ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. వారు అభివృద్ధి జరిగే క్రమంలో మహానగరపాలక సంస్థ ద్వారా అక్కడ ఉండి ఆఫీసులో కార్యాలయంలో కొంతమంది వ్యక్తుల ద్వారా సమాచారం తెలుసుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చి అభివృద్ధి జరగగానే అది మా బీఆర్ఎస్ ద్వారానే జరుగుతుందని చెప్పుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. నిన్న జరిగినటువంటి వారు మాట్లాడినటువంటి మాటలను పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. మరి పరకాల శాసనసభ్యులు అభివృద్ధి పదంలోకి పోవడానికి, కీర్తినగర్కు అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి ముందంజలో ఉన్నారు. మరి వారు చెప్తా ఉన్నారు 1,50,00,000 రూపాయలు కీర్తినగర్కు వచ్చినాయి, అవి కక్షపూరితంగా ఎమ్మెల్యే గారు చేస్తూ ఉన్నారు, అభివృద్ధి చేస్తలేరని చెప్తా ఉన్నారు. మరి 1,50,00,000 రూపాయలు 2001-2002 ఆర్థిక సంవత్సరం రావడం జరిగింది. మరి అటువంటి ఫండును మరి 2022లో మీరు పనులు ప్రారంభించకుండా 2023 వరకు కాలయాపన చేసి కాంట్రాక్టర్ల దగ్గర మీరు సొమ్ము గుంజుకున్న విషయం వాస్తవం కాదా అని మేము ఈ సందర్భంగా వారిని అడుగుతూ ఉన్నాం. కమిషన్ల కోసము ఆ యొక్క పనులను, అభివృద్ధి పనులను ఆపిన విషయం వాస్తవం కాదా అని అడుగుతూ ఉన్నాం. కేవలం అభివృద్ధి జరుగుతుందని తెలుసుకొని ముందే వచ్చి ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఈ అభివృద్ధి బీఆర్ఎస్ ద్వారానే జరుగుతుందని ఏదో కమిషన్లకు తోడ్పడి ఈరోజు అభివృద్ధి అనే పదాన్ని పట్టుకొని ముందుకొస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇంకొక విషయం మీ అందరికీ గుర్తు చేస్తున్నాం ఈ వేదిక ద్వారా, బీఆర్ఎస్లో అనునిత్యం ప్రతినిత్యం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి దళిత సోదరులను అవమానించే విధంగానే ప్రయత్నిస్తూ ఉంది. నిన్న కూడా ప్రెస్ మీట్లో కూడా మరి కార్పొరేటర్ గారి భర్త మాట్లాడుతున్నటువంటి సందర్భంలో 16వ డివిజన్ అధ్యక్షుడు బీఆర్ఎస్ అధ్యక్షుడు పోగుల సంజీవ గారిని అవమానించి అతను దళిత రత్న అవార్డు గ్రహీత, ఆయన ఒక మేధాశక్తివంతమైనటువంటి వ్యక్తి, ఒక దళిత జాతిలో పుట్టడము అతను నేరం చేసిందా? ఆ దళిత జాతిలో పుట్టడం ఆయన పాపమా? ఆయన అవమానించడం ఇది సరైనది కాదు. వెంటనే మా దళిత సోదరుడు పోగుల సంజీవ్ గారికి కార్పొరేటర్ భర్త గారు క్షమాపణ చెప్పాలని ప్రజాముఖంగా ప్రజల పక్షాన మేము కోరుతా ఉన్నాం. ఏది చెప్పినా వాస్తవాలే చెప్పడానికి రెడీగా ఉన్నాం. కేవలం ప్రకాష్ రెడ్డి గారిని
ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదు. 15వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ గారు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి ఆయన నిధులు తీసుకొస్తున్నాడు. 17వ డివిజన్లో గద్దె బాబు గారు ఎమ్మెల్యే గారికి సహకరించి నిధులు తీసుకొస్తా ఉన్నారు. నువ్వు కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నావు, నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రా, నీకు ఎమ్మెల్యే గారికి నువ్వు సహకరించు, మన అభివృద్ధికి సహకరించని అడ్డుకోకు, అభివృద్ధిని అడ్డుకోకు, అభివృద్ధికి సహకరించమని తెలియజేస్తా ఉన్నావు. నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే సాధారణంగా మేము అందరం ఆహ్వానించడానికి రెడీగా ఉన్నాం. కేవలం నీ మాట చెల్లక, నీ మాట నిలబడక ఈరోజు కావాలని బురద జల్లే ప్రయత్నం చేస్తే ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఊడుకోడని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటాం. పేరు దుబాకి సంతోష్ కుమార్, 16వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. కర్నూలు జిల్లా సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ నేరాల బారిన పడితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930 కాల్ చేసి సమాచారం అందించి ఫిర్యాదు చేయాలి. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోకుండా ప్రజలకు అవగాహన కల్పించేందుకు నేను సైబర్ స్మార్ట్ కార్యక్రమంను కొనసాగిస్తున్నట్లు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ బుధవారం తెలిపారు. పట్టణాలు, గ్రామాలలోని ప్రధాన కూడళ్లలో, రద్దీ ప్రాంతాల్లో ప్రజలకు సైబర్ నేరాల బారిన పడకూడదని పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930 కాల్ చేసి సమాచారం అందించి ఫిర్యాదు చేయాలన్నారు. సైబర్ క్రైమ్ జరిగిన 1 గంటలోపే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కి ఫిర్యాదు చేస్తే తప్పక న్యాయం జరుగుతుందన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం కస్తూరిపాడు గ్రామంలో గ్రామదేవత వార్షికోత్సవాలు గ్రామస్తులు మరియు స్థానికులు ఘనంగా నిర్వహించారు. ఉదయం గ్రామస్తులు, స్థానికులు అమ్మవారికి ఘటాలతో పవిత్ర గంగా జలాలు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో స్థానిక యువతులు మరియు మహిళలు సాంప్రదాయ వస్త్రాలంకరణలో అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం సమయం అన్నదానం కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగానే రాత్రి సత్య హరిశ్చంద్ర అనే పౌరాణిక నాటకం కూడా ప్రదర్శిస్తున్నారు. ఈ విందు వినోద కార్యక్రమాల్లో కస్తూరిపాడు గ్రామస్తులు మరియు స్థానికులు ఎంతో ఆనందంగా పాలు పంచుకుంటున్నారు. అమ్మతల్లికి ఇవన్నీ నేర్చుకోవచ్చు, జ్ఞాపకం లేదు ఎంత అది. బయట పడిపోగలరా కిందకు చూస్తాను. గడ్డలు నీళ్ళు రావడం అనేది కాబట్టి బాధ, దెబ్బలు తగిలిపోతే నీళ్ళు వస్తే ఎవడో వాడి దిగి తీసి
చాలా రోజులు వీడియోలను పడ్డారు. పడిపోయాం, నెల అయిపోయాయి. అవన్నీ అవుతుంది అలాగా. తగ్గిందే. బాగా గంత వేడే గంతవా కొవ్వూరు నియోజకవర్గం మలకపల్లిలో పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా బహిరంగ సభలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు నెలకు 2,750 కోట్ల పింఛన్ల కోసం ఖర్చు 4,000 వృద్ధాప్య వితంతు పెన్షన్ 6,000 దివ్యాంగ పెన్షన్ 10,000 డయాలసిస్ రోగులకు 15,000 మంచానికి పరిమితమైన వారికి ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనది అని సీఎం చంద్రబాబు అన్నారు. ఆటోమేటిక్ గా భార్యకు వితంతు పింఛన్ ఇచ్చే ఏర్పాటు కూడా చేశాం. ఆటోమేటిక్ గా శాంక్షన్ చేస్తున్నాం. ఈ నెలలో పింఛన్ తీసుకోకపోతే కట్ చేసేవాళ్ళు నెక్స్ట్ మంత్ 2 నెలలు తీసుకోవచ్చు, 2 నెలలు తీసుకోకపోతే 3 నెలలు ఒకేసారి తీసుకోవచ్చు. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే 2 నెలలు పింఛన్లు తీసుకుని వాళ్ళు 1,20,461 మంది ఉన్నారు. నేను వీళ్ళకి ఇవ్వకపోతే 98,19,00,000 రూపాయలు రాష్ట్రానికి మిగులుతుంది. కానీ నా ఉద్దేశం అది కాదు. ఏదో కారణం వల్ల ఆ నెల తీసుకోకపోతే ఎగ్గొట్టడం కాదు, తిరిగి వాళ్ళకి ఇవ్వాలి. సేవాభావంతో 2 నెలలకు ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 3 నెలల్లో తీసుకున్న వాళ్ళైతే 9,633 మంది ఎలిజిబుల్ ఉన్నారు. ఇది ఒక 12 కోట్లు. ఈ 2 చూస్తే నెలకు ప్రతి ఒక్క నెలలో అదనంగా 110 కోట్ల రూపాయలైనా ఈ పేదవాళ్లకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇప్పుడే నేను చెప్పాను, ఈ జిల్లాలో 103 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఈ మండలం 3,30,00,000 ఖర్చు పెడుతున్నాం. ఈ గ్రామం 33,12,000 రూపాయలు ఈ గ్రామానికి ఖర్చు పెడుతున్నాం. 783 మందికి పింఛన్లు ఇస్తున్నాం. నేను ఒకటే హామీ ఇస్తున్నాం, నేను ఈ రోజు కష్టపడేది పేదవాళ్ల కోసం కష్టపడుతున్నాను. మీ జీవితాల్లో వెలుగు చూడాలని నా ఆలోచన. ఓసారి కొన్ని కుటుంబాలని భగవంతుడు సరిగా చూడడు. కొంతమంది దివ్యాంగులైపోతారు, కళ్ళు కనపడవు, నడవలేరు, ఇలాంటి సమస్యలుంటాయి. అందుకే మీరు ఒక్కసారి చూస్తే 500 రూపాయలు పెంచింది. ఆ రోజు 500 నుంచి 3,000 రూపాయలు చేశాను. 5 ఏళ్ళు 1 రూపాయి పెంచలేదు. అలాంటిది 3,000 నుంచి 6,000 రూపాయలు చేశాను. అంటే 500 నుంచి 6,000 రూపాయలు అంటే 12 రెట్లు దివ్యాంగులకు పెన్షన్ ఇచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
ఒడిశాలోని ఓ ఐఏఎస్ అధికారిపై దాడి జరిగింది. భువనేశ్వరి మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ రత్నకర్ సాహు సోమవారం దాడి చేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార సమావేశం జరుగుతుండగా ఆఫీస్లోకి ప్రవేశించిన 6 యువకులు సాహును కొట్టి కాలర్ పట్టుకుని బయటకు ఈడ్చుకెళ్లారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇది చట్టానికి చేసిన అవమానాన్ని మాజీ సీఎం నవీన్ పట్నాయక్ బీజేపీపై తీవ్రంగా మండిపడ్డారు. నిన్న తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు వెళ్లే మార్గంలో ఓ పసిపాపతో కుటుంబం నిరీక్షిస్తోంది. ఆగిన సీఎం వారితో మాట్లాడారు. మా పాపకు మీరే పేరు పెట్టాలంటూ చంద్రబాబు గారి చేతుల్లో పెట్టారు. మొదటి అక్షరం ఏముండాలని సీఎం అడగగా ఎస్ అక్షరం వచ్చేలా పెట్టండి వారు చెప్పారు. అందరి అభిప్రాయాలు తీసుకొని పాపను ముద్దాడి షెరీన్లు ప్రశస్త అని నామకరణం చేశారు. పాపకు స్వయంగా ముఖ్యమంత్రి పేరు పెట్టారంటూ తల్లి అశ్విని, మేనమామ సునీల్ ఆనందం వ్యక్తం చేశారు. Hey, Luna. Hi. Luna. Luna. Eat with the water. I won't sleep long. మంచి భవిష్యత్తు ఉండాలి. సాక్షి పత్రికపై ధ్వజమెత్తిన జేసీ. ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరుతున్నాడంటూ దుష్ప్రచారం చేసిన సాక్షి పత్రికపై జేసీ ప్రభాకర్ రెడ్డి సెటైర్లు విసిరారు. ఉన్నది ఒక పత్రిక, పైగా వైఎస్ఆర్సీపీ అనేది పొలిటికల్ పార్టీనా అంటూ ఫైర్ అయ్యారు. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక మునిగిపోయే నావా అని, అందులోని చేరాలని ఎవరు అనుకోరని ఆయన అన్నారు. చెప్పండి, ఏంటి చేయాలి? అది ఒక పార్టీని మీరు అనుకుంటున్నారా? గన్మెన్ లేకుండా తిరుగుతున్నాం నేను నా కొడుకు. ఎందుకు పబ్లిక్ సరిపోదు, ఇష్టపడదు. ఈరోజు మనం అంటానే మాటలు. నేను జగన్ కూడా మన జగన్ ఆ మాటలు అనద్దు దయచేసి, ఒప్పుకోరు. మాధవ బాంబులు చూడలేదన్న ఆయన, నువ్వు కొడవలు చూడలేదన్న ఆయన మీ హయాంలో. ఇప్పుడు ఉన్నాయా బాంబు? ఇప్పుడు గొడవలు ఉన్నాయా? ఎందుకు లేవు? అసహించుకుంటారు. ఇంకా నువ్వు కోపాలు అంటాను. బలి అంటే కూడా ఎవరు ఇవ్వడంలే. నేనేదో రఫా అన్నానంటే ఎందుకన్నానంటే పద్ధతి బాగలేదని అన్నాను. కానీ వద్దు, రఫా అంటే నేను కూడా ఉన్న ఊళ్ళో ప్రమాణం దేవునితోడు, నా పిల్లలతోడు. ఈరోజు నో లీడర్ ఇన్ ద విలేజ్. నేను రోజు చెప్తున్నా మా వాళ్ళకే, స్టోర్ సరిగా పంచాల్సిందే, అంగన్వాడీ చూడాల్సిందే, పనికి ఆహారం చూడాల్సిందే, లేకపోతే దాంట్లోనే మనం మైనస్. ఎవరు ఏది ఒప్పుకోరో మీరు పోండి, నేను పార్టీగా పోండి, నేను వద్దాను. డ్యూటీ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.